హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈ రోజు మనం 2025 మన టాలీవుడ్ క్యాలెండర్ ని రివైండ్ చేద్దాం. బాలశంకర్ మూవీతో భారీగా దెబ్బతిన్న చిరంజీవి ఈ ఇయర్ లో రిలీజ్ చేయాల్సిన విశ్వంబర మూవీ విఎఫ్ఎక్స్ వల్ల డిలే అయి ఈ సంవత్సరం రాకుండా పోయింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు చిరు. ఇయర్ స్టార్టింగ్ లో డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఇదే ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేసిన అఖండ తాండవం మూవీ అనేక కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిన మూవీ చివరికి రిలీజ్ అయి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుని దెబ్బతిన్న బాలయ్య గోపీచంద్ మణిలేని డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. కుబేరా మూవీలో సరికొత్త క్యారెక్టర్ చేసిన నాగార్జున ఆ మూవీతో హిట్ అందుకుని రజనీకాంత్ కూలీ మూవీలో విలన్ గా అలరించిన ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తన 100th మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగార్జున. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ అందుకున్న వెంకటేష్ ఈ ఇయర్ మరొక మూవీతో పలకరించుకున్న సంక్రాంతికి వచ్చే మన శంకర వరప్రసాద్ మూవీలో క్యామియో రోల్ చేస్తున్న వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. అనేక సార్లు పోస్ట్ పోన్ అయి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సెప్టెంబర్ లో సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఓజీ మూవీతో భారీగా బౌన్స్ బ్యాక్ అయి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భారీ బ్లాక్ బస్టర్ స్కోర్ చేశారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా నిలిచింది ఓజీ. గుంటూరు కారం మూవీతో దెబ్బతిన్న మహేష్ ఈ ఇయర్ ఏ మూవీ రిలీజ్ చేయకున్నా రాజమౌళితో చేస్తున్న వారణాసి మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. 2027 లో వారణాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మహేష్. దేవరా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ ఈ ఇయర్ హిందీలో చేసిన వార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచి ఎన్టీఆర్ హిట్ స్ట్రీక్ ని భారీగా దెబ్బ కొట్టింది. ఇక నెక్స్ట్ ఇయర్ నీల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఎన్టీఆర్. కల్కి మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈ ఇయర్ ఏ మూవీతో రాకున్నా 2026 సంక్రాంతికి రాజాసాబ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్న ప్రభాస్ అనురాఘపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ, దీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పీడ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రానున్నారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ పుష్ప మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఈ ఇయర్ ఏ మూవీ రిలీజ్ చేయకున్నా నెక్స్ట్ ఇయర్ అట్లీ డైరెక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ 22 మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు అల్లు అర్జున్. RRR మూవీ తర్వాత ఆచారి మూవీతో భారీగా దెబ్బతిన్న రామ్ చరణ్ ఈ ఇయర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సాలిడ్ డిజాస్టర్ అందుకున్న చరణ్ లుక్స్ పరంగా కూడా చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు చరణ్. హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే రవితేజకి ఈ ఇయర్ కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇయర్ స్టార్టింగ్ లో మిస్టర్ బచ్చన్ మూవీతో డిజాస్టర్ అందుకున్న రవితేజ లేటెస్ట్ గా మాస్ జాతర మూవీతో వచ్చి మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 2026 సంక్రాంతికి భర్త మహాశైలు విజ్ఞప్తి మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు రవితేజ. హిట్ మూవీ ఫ్రాంచైజ్ లో వచ్చిన హిట్ 3 మూవీతో హీరోగా వచ్చిన నాని ఈ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు నాని. ఇక శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు నాని. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా దెబ్బతిన్న రౌడీ స్టార్ ఈ ఇయర్ కింగ్డమ్ మూవీతో వచ్చి తన ఖాతాలో మరో డిజాస్టర్ ని వేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ రవి కిరణ్ కొల్లా డైరెక్షన్ లో వస్తున్న రౌడీ జనార్దన మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు విజయ్. తండేల్ మూవీతో వచ్చి హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నాగ చైతన్య కార్తిక్ దండు డైరెక్షన్ లో వస్తున్న కృషకర్మ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు నాగ చైతన్య. అప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని ఈ ఇయర్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మూవీ బాగున్న కలెక్షన్ల పరంగా మూవీ భారీగా నిరాశపరిచింది. హనుమాన్ మూవీతో భారీ హిట్ అందుకున్న తేజ సజ్జా మేరాయ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి మరోసారి తన ఖాతాలో హిట్ ని వేసుకున్నారు. ఈ ఇయర్ చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి భారీ హిట్ ని సొంతం చేసుకున్నాయి కొన్ని సినిమాలు. మౌలి యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ, ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నాని ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన కోట్ మూవీ, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ లాంటి చిన్న చిన్న సినిమాలు భారీగా కలెక్షన్ లో అందుకున్నాయి. ఇక 2026 లో బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ ఇయర్ అయినా మన హీరోల ఫేట్ మారి హిట్ అందుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.